కర్ణాటక కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం నీట్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బెంగళూరులో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ చేశారు. అదే సమయంలో నీట్ పరీక్ష కోసం వెళుతున్న విద్యార్థులకు ఈ ర్యాలీ ఎదురుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి వారు ఆలస్యంగా వెళ్లారు. దీంతో వారిని పరీక్ష రాసేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వల్లే నీట్ రాయలేకపోయామని వాపోయారు. కాగా నీట్ పరీక్ష జరుగుతుండగా కాంగ్రెస్ ర్యాలీకి అనుమతించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం నీటి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బెంగళూరులో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ తీశారు. అదే సమయంలో నీట్ పరీక్ష కోసం వెళుతున్న విద్యార్థులకు ఈ ర్యాలీ ఎదురుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి వారు ఆలస్యంగా వెళ్లడంతో పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఎందుకంటే మొదటిసారి ఎప్పుడైతే పరీక్ష లీక్ అయిందని చెప్పిన తర్వాత మరొకసారి ఈసారి పకడ్బందీగా ఎన్టీఏ మొత్తం కూడా ఎగ్జామ్ ని ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు ఈ పరీక్ష కోసం అంతకుముందుకే ఎగ్జామ్ రాసి ఫలితాలు వచ్చి మరొకసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి రెండోసారి లీక్ అయిన తర్వాత మరొకసారి రెండోసారి ఈ రోజు దేశవ్యాప్తంగా ఎగ్జామ్ పెడుతున్న తరంలో బెంగళూరులో కూడా అభ్యర్థులు తమ అనుకూల సమయానికి వచ్చారు. అయితే ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఈ రోజు పరీక్ష రాయకపోవడానికి కారణం అందులో పెద్ద తీవ్రంగా రాజకీయంగా కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు బెంగళూరులో కొంతమంది విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చారు 3 నిమిషాలు. సో ఆ పరీక్ష కేంద్రానికి ఆలస్యం రావడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమం సందర్భంగా ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో చిక్కుకోవడం వల్ల ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల వాళ్ళు పరీక్ష కేంద్రానికి అనుకున్న సమయానికి రాలేకపోవడం, దీంతో వారిని పరీక్ష కేంద్రానికి అనుమతించలేదు. సో ఇప్పుడు అదే పెద్ద తీవ్రంగా రాజకీయంగా ఆ దుమారం జరుగుతుందని చెప్పవచ్చు. 3 విద్యార్థులు 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రానికి అనుమతించలేదు. వాళ్ళు చెప్తున్న అక్కడ ఉన్నటువంటి కారణం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అక్కడ బీకే హరిప్రసాద్ అక్కడ తాజాగా కూడా పిసిసి అధ్యక్షుడుగా హరిప్రసాద్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. పిసిసి అధ్యక్షుడుగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడుగా అతను బాధ్యత తీసుకున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నాయకులంతా కూడా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించిన క్రమంలో అక్కడ వీళ్ళు పరీక్షా కేంద్రానికి వస్తున్న తరుణంలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడం, దాంతో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడం, మొత్తంగా కూడా జరిగిన వ్యవహారం ఇది మొత్తం రాజకీయంగా బెంగళూరు జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు రాజకీయ తీవ్ర దుమారం తెస్తుంది. ఎందుకంటే పరీక్ష కోసం మొన్నటి వరకు రాహుల్ గాంధీ ఒక రకంగా ఎవరైతే ఇప్పుడు నీటి పరీక్షకు సంబంధించి మొదటి నుంచి పరీక్ష లీకేజ్ చేయడం కావచ్చు, ఈ రోజు పొద్దున ఉదయం కూడా పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా ఒక రకంగా ఆల్ ద బెస్ట్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు ర్యాలీ నిర్వహించడంలో కొంతమంది విద్యార్థులకు పరీక్ష రాయలేని పరిస్థితి రావడం పైన కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా విమర్శలు, ఒక పైన పొలిటికల్ గా కామెంట్లు వస్తున్న పరిస్థితి కనపడుతోంది. సో ఒక రకంగా తీవ్ర దుమారం తెస్తా ఉంది తెలిసి. ఎందుకంటే ఇవాళ నీటి పరీక్ష తెలిసి కూడా కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి బెంగళూరులో రాష్ట్ర ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులకు కావచ్చు సామాన్య ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందనేది ఇటు బీజేపీ నుంచి ఇతర పక్షాల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ కి వస్తున్న క్రమంలో ఇలాంటి పరిస్థితి పైన మాత్రం ఒక రకంగా విద్యార్థుల అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మొత్తం ఈ యొక్క వ్యవహారంపై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నాయకుల అత్యుత్సాహాన్ని ఏ రకంగా చూసుకోవాలి? నిన్న మొన్నటి వరకు నీట్ పరీక్ష విషయంలో ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి నిరసనలు తెలిపినటువంటి వీరే ఇప్పుడు పరీక్ష కేంద్రాలకు వెళ్లేటటువంటి విద్యార్థులకు అడ్డుగా తగినటువంటి పరిస్థితి కదా. మరోవైపు ఉదయం మనం చూసాం ప్రధానమంత్రి మోదీ కూడా ఎయిర్పోర్ట్ లోనే కొంతసేపు వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన కాన్వాయ్ వల్ల ఎక్కడ
కర్ణాటక కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం నీట్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బెంగళూరులో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ చేశారు. అదే సమయంలో నీట్ పరీక్ష కోసం వెళ్లుతున్న విద్యార్థులకు ఈ ర్యాలీ ఎదురుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి వారు ఆలస్యంగా వెళ్లారు. దీంతో వారిని పరీక్ష రాసేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వల్లే నీట్ రాయలేకపోయామని వాపోయారు. కాగా నీట్ పరీక్ష జరుగుతుండగా కాంగ్రెస్ ర్యాలీకి అనుమతించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. Because the exam is going and give us some time, sir. We will update you. ఇక దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పటిష్ట బందోబస్తు మధ్య దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాల్లో మరియు విదేశాల్లోని 14 కేంద్రాల్లో 22 లక్షల మందికి పైగా అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహించింది. ప్రశ్నాపత్రాలు లీకేజీ కారణంగా ఎన్నో మలుపులు తిరిగిన నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్లను అరికట్టాలని 138,000 సీసీటీవీ కెమెరాలతో ఏఐ నిఘా పెట్టారు అధికారులు. ఎలక్ట్రానిక్ డివైజులు పని చేయకుండా ఉండేందుకు 51,000కు పైగా సిగ్నల్ ఛాంబర్లను ఏర్పాటు చేశారు. ఇటువంటి పేపర్ లీకేజీలు, అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన తనిఖీలతో పరీక్షను పారదర్శకంగా నిర్వహించారు. ఇక పరీక్షా కేంద్రాలకు కొంతమంది విద్యార్థులు టైంకు చేరుకోలేకపోయారు. నీట్ రాసేందుకు నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు. జాతీయ పరీక్షల సంస్థ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 1:30 పరీక్షా కేంద్రం గేట్లు మూసేశారు. దీంతో లేట్గా వచ్చిన విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ట్రాఫిక్ వల్ల ఆలస్యమైందని, లోపలికి అనుమతించాలని అధికారులను ప్రాధేయపడిన గేట్లు తీయలేదు. ఎంతో కాలంగా కష్టపడి చదివిన పరీక్ష రాయలేకపోవడంతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.